సీతా స్వయంవరంలో తెలుగుని పేరంటంగా వచ్చినటువంటి రావణాసుడు ఏ విధంగా తన మనసులో ఉన్నటువంటి భావాన్ని తెలియజేశాడని నేను చెప్పబోతున్నాను. ఏమి మీరాదీశ్వరి సభాభవనము, ఏమి చిత్ర విచిత్ర రాగ రంజిత నవనవోన్మేష మనోజ్ఞ శిల్ప నిర్మాణము, అపురూపమై శోభాతీతమై నిత్య శోభా సమున్నతమై దివ్యజాలముని దీక్షనిచ్చు. ఏమి ఏమి ప్రాసాదాలంకారమయ్య అత్యద్భుతము మనోజ్ఞ మంజులాకరము, సహస్ర భావికిరణ ప్రసార సభా సమచులమై మధోన్మత ధంబ ప్రలాప వైదేవీయ గర్వాపహరణ దీక్షాదక్ష వివిధ రాజన్య పరివృతమై మహోజ్వల కేళీ విలాస రంగస్థలమై మదీయనైన బంధు విలోకనాచకితమగు ఈ మైథిలీ స్వయంవర సభా మండపమున నా ప్రసారమత్యంత శుభావహం మాకు ముదావహం మహోన్నత సులగ్న వీక్షణ కల్పితం. ఏమని ఏమని నాది లంబమా సందర్భమా ఇందు నారాక పిలవని పేరంటమా మీరెవరు? ఏమి ఏమి వెంకటహాసం నన్ను నిలువరింప మీరెవరు? మీకు గల అధికారమేమి? జగన్మోహన్ వయోరూపవిలాస రంభామేనగా జప్సరస నితాంత క్రీడా విహారేలు ఆ మహేంద్రునికి సహితం ఆదమ విలోసనై పగపూని వైరమును దశగంఠనిక ఇంటి అవహేళన ఒకరి ఆహ్వాన పత్రమేలా ఆదరణ సంసేవనమేలా నవరు మీరు మీ వల్ల నేను పిలుపునందుకొని వచ్చే కార్యములు ఒక కొన్ని, పిలుపులు లేకనే రావాల్సి వచ్చే రాజకీయములు ఒక కొన్ని. నా ముందా మీ గుసగుసలు, నా సమక్షమున మీ పరీక్ష పాఠవం. ఎవరు అదిలో తేల్చుకుని రెండు, ఎవరు విజయేంద్రుడు అన్ని తరింతలో నిరూపించుకునే పండు. మీ గర్వ విభజన ఘడియలు ఆసనములైనవి, మీ ప్రలాపములు స్తంభించిన వేళలు ఎదురైనవి. రెండు జనక మహారాజా వినతుల మహీభుజ ఎందుక నిర్వేదన ఏదా నిరాశ నిస్పృహ స్పందన పర్వతాకార గంభీర శరీరులకు పరిబంధి కల్ప విచ్ఛేదకులకు ఇందరు వందనాలు తేజోనిధులకు మహీదవుల ఆడబడుచుండ మీ కోరిక తీరకుండానా వాడన ఫలము అందకుందరా. భూలోక భూలోక మహలోక తపోలోక సత్యలోక పాల అనేక లోక కమ్ము సమూహ నీతులు గావించే కీర్తింపబడిన అమందాన కండెల హృదయాల నిందున్నాయి. దేవమానుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య యక్ష కిన్నెర కిల్పురుష సమూహ నిరంతర సేనుమాన నిజమాన పద్మ పంచారున్నాయి. బ్రహ్మకులు తమ సంచారున్నాయి. నిరంతర సంభవాద వరంలో సేవితున్నాయి. స్వర్గరంగాదినాథుండనైన నాకు అపజయమనేది బహుదూరం అని మీరు ఎరుగరా? రాముడే దేవుడు, దేవుడే రాముడు. ఈ రంగాధిపతికి ఎందుకు వివరణ? అతని భూభాగ మార్చున పుణ్యాన్ని సంహరించి తొలగిపడ్డది కదా సంరక్షణ. ఎవరు ఎరుగరు? ధర్మమట, న్యాయమట, పాప పుణ్య వివక్షత. అమరణ సైన్యం ఏమనక అహర్నిశలు అమృతాది పానీయముల కంటే మైమరిచి గురువులు సుడా పానీయము మీ అజ్ఞాన నిలోపనికి ప్రబల తార్కాణము కాదా? అమాయక పశువుల బలిపీఠములు కల్పించి తత్రధార సంతోషులట మీకు అపవిత్రత కాదా? ఆదివాసులు వీడి వారు వీరునిగా అక్షరములతో కేడించుట మీకు పంచపాలక సదృశం కాదా?
మీ పాపం మీరే ప్రక్షాళించుకుంటూ కొండు. వచ్చిన పని వాటిని గురించి విషయాంతరంగా ఆలోచించండి. సమీపించి ఈ నేత్రపరమ సంపూర్ణ ఆనందం అనొచ్చు. ఈ సంపూర్ణ దృశ్యం అవలంబించదా ఏమి అంతఃపుర అలంకరణ తత్పురాంతరపై ప్రవాహమే కలిగించు. లావణ్య సీమలకు ఆ కొమ్మలకు మించి నెమ్మల వలె వారి మధ్య అపరతీదేవి నులుసుకు తెరడికి మొదటి మూడు చాలువారా పట్టు పట్టిన పైన అత్యంత సతగుంచు కలగన్న స్వప్నముల కాదు వీడక వరాన్వేషణకై విగ్గు చక్కనేలా అంతఃపురకుల చిత్తముగా వచ్చిచున్నదే. ఎవరా మణిమేఖల ఏమా రూప విశృంఖల తప్పదు తప్పదు. జనకజ నవసౌందర్య లావణ్య సీతాలత మరి నిశ్చలమైన ప్రవర్తించిన లేని యుగాన్ని అందాల రాశి అయి అప్పటికి కని అయి అన్నింటినీ అధిగమించు అంటే అందమైన ఈ పసికొంత పసపించిన ఆలోచన చెందించున్న ఆయనను ఈ ఇందిరారమణి ఆనందం దగ్గర కన్యాకుడు ఎవరు 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 వాడిని నేల కారాదు. ఆయనను ఇప్పుడే శివధనసు ఇంటి పెట్టదా. తగిన సమయాన్ని తలస్తించిన తమకుడు మహాత్మా త్రికాల భూమిపై సంచారి నిరంతర నారాయణ నామామృత సాగర సంచారి నారద మహర్షి అభివాదం. అదేనయ్యా అభివాదం వచ్చిన ఈ దశక్రియను ఆశీర్వదింపుగా ముగ్గు మీరని దిక్కులు పలికించుచున్నాము. అవునవును మీరనుకున్నట్లుగా ఈ లంకాదినాథుడు శివోపచారము సహింపుడు బహింపుడు హర్షింపుడు. కానీ ఇద్దరు వందలాది తేజోనికులతో మనీతో ఆడుపడుచుండా మీ కోరిక తీరకున్నా ఇప్పుడే శివదర్శిపోయి కదా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జటాకటాహ సంభ్రమ భ్రమణలింపనిచ్చరి విలోల వీచి వల్లరి విరాజమానముద్ధని జగద్ధగద్ధగద్ధగజ్వలల్లాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతీక్షణం మమ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అగర్వ సర్వమంగళ కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.